క్యారెక్టర్‌లో ఏమన్నా చిన్న తేడాలుండి, ఏ మందో, సిగరెట్టో, అమ్మాయిలో ఇట్లాంటి అలవాటుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఆస్తులుంటే వాటిటి మీద బురద చల్లి అది నాశనం అయ్యేలా చూస్తారు. రామోజీరావు గారికి వ్యతిరేకంగా, ఈనాడుకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేస్తారు. కాకపోతే అలాంటి లోపాలేమీ లేకపోవడం వల్ల ఉండవల్లి పోరాటం మాత్రం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు దాకా మార్గదర్శి ఫైనాన్స్ మీద వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి మార్గదర్శి పైన ఫైనాన్షియల్ శాఖని ₹2,600 వసూలు చేసిందన్నటువంటి అంశం మీదన క్లియర్‌గా వెళ్ళటం. తాజాగా ఏదైతే వ్యక్తి మరణిస్తే సంస్థ మీద కేసు ఆగిపోదు అంటూ ఈవెన్ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిందంటే ఆ స్థాయిలో ఉండవల్లి పోరాడుకొస్తున్నారు. ఎఫ్ఐఆర్ అనేది దర్యాప్తు ఇంకా పూర్తి కాని దశలో హైకోర్టు కేసును కొట్టేయడం చట్టవిరుద్ధమని పిటిషన్ తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎఫ్ఐఆర్ అనేది నేరాలకు సంబంధించిన పూర్తి ఎన్సైక్లోపీడియా కాదని గుర్తు చేశారు. డిపాజిటర్ల సేకరణ మీద దశాబ్దాలుగా నియంత్రణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన మార్గదర్శి వేల కోట్లు వసూలు చేస్తూ కార్యకలాపాలు సాగించిందని గుర్తు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రెగ్యులేటరీ సంస్థ ఆర్‌బీఐ వాదనల్ని సైతం హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని నివేదించారు. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించినటువంటి కేసులో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు. ముందుగా మార్గదర్శి ఫైనాన్సెస్ అక్రమాలను అవకతవకాలను నిగ్గుదేల్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఫైనాన్స్ రంగాచారి నియమిస్తూ 2006 డిసెంబర్ 19 జీవో 800 జారీ చేసింది ప్రభుత్వం. అలాగే మార్గదర్శి ఫైనాన్సెస్ మీద చట్ట ప్రకారం న్యాయస్థానాలు ఫిర్యాదు చేసేందుకు తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి కృష్ణరాజును అధికృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 జారీ చేసింది. రామోజీరావుకు అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులో కూడా చొక్కెదురైంది. రంగాచారి విచారణ పూర్తి చేసి 2007 ఫిబ్రవరి 19 తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆర్‌బీఐ చట్టంలో సెక్షన్ 45(ఎస్)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సెస్ ప్రజల వద్ద నుంచి వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్సెస్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లకు తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాక మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించే డిపాజిట్లు రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన నివేదికలో చెప్పారు. అధికృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందున మార్గదర్శి ఫైనాన్సెస్ దాని హెచ్యుఎస్ కర్త రామోజీరావుని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ 2008 జనవరి 23 హైదరాబాద్ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆర్‌బీఐ చట్టంలో సెక్షన్ 45(ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సెస్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన కంప్లైంట్లో పెట్టారు. ఇది ఆర్‌బీఐ చట్టంలో సెక్షన్ 58 కింద శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలు ఆశ్రయించారు. హైకోర్టు 2018 డిసెంబర్ 31 రామోజీరావుపై అధికృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పిచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పు మీద ఉండవల్లి అరుణ్ కుమార్తో పాటు అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, వీటన్నిటి మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసాం కాబట్టి తన మీద కేసులు కొట్టేయాలంటే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ చేసిన అభ్యర్థన సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్స్ చట్టవిరుద్ధ డిపాజిట్ల సేకరణ మీద నిగ్గు తేల్చాల్సిందని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టిన తెలంగాణ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 4 తీర్పు వెలువరించింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆయనతో పాటు మార్గదర్శి ఫైనాన్షియల్ మీద కేసును కొట్టేస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుని ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మీద తాజాగా సోమవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ జరిపింది.